నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మునిపెన్నడు లేని విధంగా సంక్రాంతి సమరం రసవత్తరంగా మారింది. 2026 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మెగా ఓపెనింగ్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా సరైన సాలిడ్ హిట్ లేక బాక్స్ ఆఫీస్ కల తప్పిందని ఫీల్ అవుతున్న టైంలో ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేశారు. మెగాస్టార్ నుంచి ప్రభాస్ వరకు, రవితేజ నుంచి శర్వానంద్ వరకు అందరూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద జనజాతర కనిపిస్తుంది. అసలు ఈ 4 సినిమాలు సంక్రాంతి జోష్ ను ఎలా పెంచాయి, 2026 బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా మారబోతున్నాయి అనేది మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 2026 సంక్రాంతి ఒక గోల్డెన్ చాప్టర్ లాగా నిలిచిపోనుంది. ఒకే సీజన్ లో నలుగురు క్రేజీ హీరోలు బరిలోకి దిగి అందరూ పాజిటివ్ వైబ్స్ తో దూసుకుపోవడం టాలీవుడ్ కు ఒక శుభారంభం. మొదటగా మన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. తన ఒరిజినల్ పేరునే టైటిల్ గా పెట్టుకుని మెగాస్టార్ చేసిన ఈ ప్రయోగం ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లాగా మారింది. వింటేజ్ చిరంజీవిని తలపిస్తూ ఆయన చేసిన డాన్సులు, డైలాగ్ డెలివరీలో ఉన్న ఆ గ్రేస్ చూస్తుంటే బాస్ ఇస్ బ్యాక్ అని బాక్స్ ఆఫీస్ గర్జిస్తుంది. కేవలం మాస్ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్ లో చిరంజీవి గారు చేసిన యాక్టింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కట్టేస్తుంది. వసూల పరంగా ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఇదొక రికార్డుల సునామీ. హారర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ మార్క్స్ వ్యాగ్, మారుతి కామెడీ టైమింగ్ తోడవడంతో థియేటర్ విజిల్స్ తో మారుమోగిపోతున్నాయి. ప్రభాస్ ను ఇంత కలర్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా చూసి చాలా రోజులైందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రవితేజ మార్క్, ఎనర్జీ, హిలేరియస్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం. భర్తలు పడే కష్టాలను సరదాగా, సెటైరికల్ గా చూపిస్తూ రవితేజ చేసిన యాక్టింగ్ కు థియేటర్లు నవ్వుల పూలు పూస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. గత కొన్ని రోజులుగా మాస్ రాజా నుంచి ఆశిస్తున్న పక్కా ఎంటర్టైనర్ రావడంతో బాక్స్ ఆఫీస్ వసూలు కలకలలాడుతున్నాయి. ఇక వీటితో పాటు శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. శర్వానంద్ నటన, సినిమాలోని మెలోడీ సాంగ్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. పెద్ద స్టార్ల సినిమాల మధ్యలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకుని శర్వానంద్ తన సంక్రాంతి సెంటిమెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడదగ్గ సినిమా కావడంతో దీనికి వసూలు నిలకడగా వస్తున్నాయి. మొత్తానికి 2026 సంవత్సరం టాలీవుడ్ కు అదిరిపోయే కిక్ ఇచ్చింది. గత ఏడాది చివరిలో సరైన హిట్స్ లేక డల్ గా ఉన్న మార్కెట్ ఇప్పుడు ఈ సినిమాల దెబ్బకు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అన్ని సినిమాలు హిట్ అవడం వల్ల ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసినట్లయింది. ఇదే ఊపు కొనసాగితే 2026 టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన సంవత్సరంగా నిలిచిపోవడం ఖాయం.